హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ సహస్ర. టుడే టాపిక్ వచ్చేసి కాశీ విశ్వనాథ్ ఆలయ ప్రత్యేకత ఏమిటి, చరిత్రలో ఏం జరిగింది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాశీ విశ్వనాథ్ టెంపుల్. కాశీలోని విశ్వనాథ ఆలయానికి ప్రత్యేక కారిడార్ నిర్మించారు. ఈ సందర్భంగా ఆలయానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం. దీని విశేషాలు చూస్తూ ఇది మొత్తం 5,00,000 చదరపు అడుగులు విస్తరించి ఉంది. దీనికి 2019 మార్చి 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునాది రాయి వేశారు. గంగానది ఒడ్డు నుంచి డైరెక్ట్గా శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయాన్ని చేరుకునేందుకు ఈ కారిడార్ ద్వారా ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. ఫలితంగా భక్తులకి అది మరింత సౌకర్యంగా ఉంటుంది. కాశీ విశ్వనాథ ఆలయ ప్రత్యేకత ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో కాశీ విశ్వనాథ స్వామి ఆలయం అత్యంత గొప్ప ఆలయం. హిందువులకు ఇది ఎంతో పవిత్రమైన ఆలయం. వారణాసిలో పవిత్ర గంగా నది ఎడమగట్టు వైపున ఈ చారిత్రక ఆలయం ఉంది. దేశంలోని 12 ప్రముఖ జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. శైవ క్షేత్రాలలో ఇది అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. ఇక్కడో ఆసక్తికర విషయం ఉంది. కాశీ విశ్వనాథ స్వామి పేరుకి ఓ ప్రత్యేకత అర్థం ఉంది. పురాణాల ప్రకారం ఆ పరమేశ్వరుణ్ణి ఆది అంతం లేనివాడిగా చెబుతారు. విశ్వమంతా ఆయనే ఉన్నారని విశ్వసిస్తారు. కానీ విశ్వేశ్వరుడే విశ్వమంతా ఉన్నాడని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఆయన ఈ విశ్వాసానికి ఈశ్వరుడిగా చెబుతారు. అయితే విశ్వమంతా మొత్తానికి ఆయనే పెద్ద, ఆయనే దైవంగా నమ్ముతారు. అప్పటి కాశీ, ఇప్పుడు వారణాసి. పూర్వం పెద్దవాళ్ళు కాశీకి వెళితే ఇక తిరిగి రారని, ఆ పరమేశ్వరుని చెంతకి వెళుతారని అనేవారు. ఎందుకంటే అప్పట్లో కాశీ క్షేత్రానికి వెళ్ళే వారిలో ఎక్కువ మంది ముసలివారే ఉండేవారు. ఎన్నో కష్ట నష్టాలు భరిస్తూ ఇష్టదైవాన్ని దర్శించుకునేవారు. ఆ తర్వాత వారి మనసంతా దైవత్వంతో నిండిపోయేది. ఇక తమ జన్మ ధన్యమైనట్లుగా భావిస్తూ చాలామంది అక్కడే తనువు చాలించేవారు. అప్పటి కాశీ ఇప్పుడు వారణాసిగా ఎన్నో మార్పులు సంతరించుకుంది. కాలానికి తగ్గట్టుగా ఆధునిక హంగులు సమకూర్చుకుంది. ఇప్పుడు వారణాసి పర్యటనకు వెళ్ళడం ఎంతో సౌకర్యవంతంగా మారింది. ఇక తాజా కారిడార్ ఆ విశ్వనాథ క్షేత్రాన్ని మరో మెట్టు పైకి ఎక్కించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చెర్రీ సహస్ర.